మంత్రుల మధ్య ఆధిపత్య పోరు. మంత్రుల మధ్య రోజుకో రగడ తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ఆధిపత్య పోరు, సమన్వయం లేకపోవడం వంటి అంశాలు మంత్రుల మధ్య విభేదాలకు కారణమవుతున్నాయి. పార్టీ సమావేశాల్లోనూ సీఎం వద్దో తేల్చుకోవాల్సిన అంశాలు వీధికెక్కుతున్నాయి. విపక్షాలకు మంత్రులే ప్రచారాస్త్రాలను అందిస్తున్నారు. విపక్షాలు ఇంకా దూకుడుగా అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నాయి. మంత్రుల మధ్య గొడవలను పీసీసీ నాయకత్వం పరిష్కరించినా మళ్లీ వివాదాన్ని రగిల్చే ప్రయత్నాలు చేయడంతో అస్తం పార్టీ అధిష్టానం తలలు పట్టుకుంటుంది. మంత్రుల మధ్య గొడవలు కుటుంబంలో సమస్యగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైకి చెబుతున్నా రాజకీయంగా పార్టీకి నష్టం చేస్తున్నాయనే అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో నెలకొన్నాయి. ఇటీవల మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై పొన్నం ప్రభాకర్ కామెంట్స్ రచ్చకు కారణమయ్యాయి. తొలుత ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సీరియస్ కామెంట్ చేశారు. పొన్నం ప్రభాకర్, మరో మంత్రి వివేక్ వెంకటస్వామిపై కూడా లక్ష్మణ్ తీవ్రమైన కామెంట్ చేశారు. మంత్రి లక్ష్మణ్కు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన సంఘాలు కూడా అండగా నిలిచాయి. పొన్నం ప్రభాకర్పై విమర్శలు ఎక్కుపెట్టాయి. మంత్రి లక్ష్మణ్ సామాజిక వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను కలిసి ఈ అంశానికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ తరుణంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చొరవ చూపి మంత్రి లక్ష్మణ్ను, మరో మంత్రి పొన్నం ప్రభాకర్ను తన ఇంటికి పిలిపించి ఈ వివాదంలో రాజీ చేశారు. మంత్రి లక్ష్మణ్కు పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. దీంతో ఈ వివాదం ముగిసిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇదే వివాదంలో వివేక్ వెంకటస్వామి అడ్లూరి లక్ష్మణ్పై ఆదివారం నాడు విమర్శలు చేశారు. నిజామాబాద్లో జరిగిన మాలల ఐక్య సదస్సులో మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని మంత్రి వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అడ్లూరి లక్ష్మణ్ చేసిన విమర్శల్లో వాస్తవం లేదని చెబుతూనే లక్ష్మణ్ను రాజకీయంగా తన తండ్రి వెంకటస్వామి ప్రోత్సహించారని ఆయన గుర్తు చేశారు. లక్ష్మణ్ను రెచ్చగొట్టి తనపై విమర్శలు చేయించారని కూడా ఆయన ఆరోపణలు చేశారు. వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తానని ఆయన ప్రకటించారు. ఈ వివాదం ముగిసినప్పటికీ వివేక్ వ్యాఖ్యలతో తిరిగి ఈ అంశం తెరమీదకి వచ్చింది. పీసీసీ నాయకత్వం సమస్యను పరిష్కరించినా మంత్రులు చేసే వ్యాఖ్యలతో కొత్త సమస్యలకు అవకాశం ఏర్పడుతుంది. ఇది అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతుందనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య గ్యాప్ ఉండేదనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగింది. అయితే ఇటీవల కాలంలో ఈ ఇద్దరు మంత్రులు చెట్టాపెట్టాలేసుకొని తిరుగుతున్నారు. తమ మధ్య గ్యాప్ లేదని పార్టీ క్యాడర్కు సంకేతాలు ఇస్తున్నారు. ఇక వరంగల్ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా మంత్రి కొండా సురేఖ మధ్య గ్యాప్ కొనసాగుతుంది. ఇది ఎంతవరకు వచ్చిందంటే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేసే వరకు వెళ్ళింది. మేడారంలో సమ్మక్క సారక్క గద్దెల నిర్మాణానికి సంబంధించి 77 కోట్లతో నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇది దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. అయితే ఈ పనులు తమకు తెలియకుండానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వారికి ఈ పనులు అప్పగించారని కొండా సురేఖ ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కొండా దంపతులు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకి ఫిర్యాదు చేశారు. దేవాదాయ శాఖ పరిధిలో పొంగులేటి జోక్యం చేసుకోవడాన్ని కొండా సురేఖ తప్పుపడుతున్నారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ అంశం వెలుగులోకి రాకముందే కొండా దంపతులకు వ్యతిరేకంగా గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులంతా ఫిర్యాదు చేశారు. కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై పీసీసీకి ఫిర్యాదు చేశారు. ఇదే జిల్లాకు చెందిన మంత్రి సీతక్కతో మంత్రి కొండా సురేఖకు పొసగడం లేదనే ప్రచారం గతంలో సాగింది. అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఈ ఇద్దరు ప్రకటించారు. జిల్లాలో తమకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నారని కొండా సురేఖ వర్గం అనుమానిస్తుంది. తమ నియోజకవర్గంలో పోలీసు అధికారుల బదిలీలతో పాటు ఇతర అంశాల్లో తమకు వ్యతిరేకంగా పొంగులేటి చక్రం తిప్పారని కొండా వర్గం భావన. తాజాగా మేడారం అంశంలో తాను ఎవరిపై ఫిర్యాదు చేయలేదని మంత్రి సీతక్క ఆదివారం ప్రకటించారు. ఈ విషయాలను తాను పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా వివరణ ఇచ్చారు. ఈ వివాదం త్వరగా సమసిపోవాలని ఆమె కోరుకున్నారు. ఇదిలా ఉంటే పొంగులేటి కొండా దంపతుల మధ్య గొడవపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నారని ప్రచారం సాగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. హైకోర్టు స్టే విధించడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా గందరగోళం నెలకొంది. ఇలాంటి సమయంలో మంత్రులు పరస్పరం ఫిర్యాదులు, విమర్శలు చేసుకోవడం పరోక్షంగా విపక్షాలకు కలిసి వస్తుందనే హస్తం పార్టీలో ఆందోళన నెలకొంది. సమాచారం లోపం కారణంగానో, తమ ఆధిపత్యానికి గండిపడుతుందనే కారణమో, ఇంకా ఇతరత అంతర్గత సమస్యల కారణమో మంత్రులు ఫిర్యాదులు చేసుకునే పరిస్థితి రావడం అంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ అంశాలను విపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే క్రమంలో అంతర్గతంగా మంత్రుల మధ్య నెలకొన్న విభేదాలు బయటకు వస్తున్నాయి. ఎవరికి వారు ఆధిపత్యం సాధించే క్రమంలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. అయితే ఇది అంతిమంగా విపక్షాలకు కలిసి వస్తుందనే అంశాన్ని మంత్రులు మర్చిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణాలతో విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో మంత్రులు వెనుకబడ్డారనే ప్రచారం కూడా లేకపోలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, నామినేటెడ్ పదవుల భర్తీ, విపక్షాల వ్యూహాలకు కౌంటర్ వ్యూహాలతో ముందుకు సాగడంపై పార్టీ నాయకత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అయితే మంత్రుల మధ్య గొడవల పరిష్కారం కోసం కాంగ్రెస్ చీఫ్ సమయం కేటాయించాల్సి రావడం కొంత ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయాలు లేకపోలేదు. నామినేటెడ్ పదవుల భర్తీ విషయమై జాబితా పంపాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. అయితే ఏకాభిప్రాయం కుదరక జాబితా ఇంకా అధిష్టానానికి చేరలేదు. జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. కానీ పరిస్థితిలో మార్పులు రాలేదు. మంత్రుల మధ్య గొడవలు, అభిప్రాయ భేదాలు సమాచారం లోపం వల్లే వస్తున్నాయని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైకి చెబుతున్నారు. కానీ ఈ పరిస్థితి రాజకీయంగా పార్టీకి నష్టం చేస్తుందనే ఆందోళన మాత్రం పార్టీ వర్గాల్లో లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో మార్పు రాకపోతే భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మంత్రుల మధ్య సమన్వయం కోసం పిసిసి రంగంలోకి దిగింది.